పరీక్షా విధానంలో సంస్కరణలకు నందన్ నిలేకని నేతృత్వంలో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఉన్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటించారు. టాస్క్ ఫోర్స్ లో ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ సహా 5 సభ్యులు ఉంటారు అని చెప్పి మోదీ తన 3rd వీడియోలో ప్రకటించారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन निलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. రైట్, మోదీ ఈ ప్రకటన మీద అంటే హై పవర్ టాస్క్ ఫోర్స్ ప్రకటన మీద కాంగ్రెస్ కూడా విమర్శలు స్టార్ట్ చేసింది. దెబ్బతిన్న మోదీ ఇమేజ్ ను బాగు చేసుకునే హై పవర్డ్ ప్రయత్నం ఇది అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. సార్, ఈ హై పవర్ టాస్క్ ఫోర్స్ మీద ఒక ప్రొఫెసర్ గా మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇలాంటి టాస్క్ ఫోర్స్లు వేయడం కొత్తేమి కాదు కదా. సమస్య ఏంటంటే ఇక్కడ హై పవర్ యాక్షన్ కావాలి. హై పవర్ కమిటీస్ వల్ల ఉపయోగం ఎంత ఉంటుంది అంటే ఎంతో కొంత ఉంటుంది, రిపోర్ట్ ఇస్తుంది. అందులో నందన్ నిలేకని చాలా ఎక్స్పర్ట్, సోమనాథ్ ఎక్స్పర్ట్, దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఇస్రో చీఫ్ సభ్యుడిగా ఉన్న ఒక కమిటీ, ఇస్రో మాజీ చీఫ్ చైర్మన్ గా ఉన్న కమిటీ ఉంది కదా, రాధాకృష్ణన్ కమిటీ అని. అది 3 ఏళ్ళు, ఐ థింక్ మీరు వెరిఫై చేయండి డేట్ కరెక్ట్ గా. రాధాకృష్ణన్ కమిటీ 2024లోనే మీకు పెట్టారు. సో మరి దాని రికమెండేషన్స్ ఏమైనాయి? నియర్లీ మోర్ దెన్ 100 రికమెండేషన్స్, 101 రికమెండేషన్ గుర్తున్నట్లు. సో మరి ఆ రికమెండేషన్ అందులోనే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కూడా రికమెండ్ చేశారు. అది 2025లో ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ లీక్ తర్వాత యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? కమిటీలు లేక, నివేదికలు లేక, ఏం చేయాలో తెలియక, మీకు సలహాలు లేక ఈ ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం వచ్చింది కాంపిటెంట్ అథారిటీ లేక, అకౌంటబిలిటీ లేక, ఇంటగ్రిటీ సిస్టంలో లోపించి, దీనివల్ల ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్ల, రాజకీయ సంకల్ప రాహిత్యం వల్ల వచ్చిన సమస్య తప్ప డెత్ ఆఫ్ ప్రొఫెషనల్ అడ్వైజ్ ఏమీ లేకుండా లేదు కదా. మీకు బోలెడంత మీకు కమిటీలు, ఒక్క కమిటీ కాదు, విద్యారంగం పైన మీకు ఎన్ని కమిటీలు వేస్తారు ఇప్పటికీ అంతే లేదు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అడ్వైస్. ఇప్పుడు మరి నందన్ నిలేకని కమిటీ కూడా ఇంకో అడ్వైజ్ ఇస్తుంది, చాలా మంచి అడ్వైజ్ ఇస్తుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. వారి ఎక్స్పర్టీస్ పైన ఎవరికి డౌట్ లేదు. దేశం గర్వించేదగ్గ నిపుణులు అడ్వైజెస్ ఇస్తారు సార్, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది క్వశ్చన్ కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మీడియాలో చదివాను, ఫుల్ టైం డైరెక్టర్ జనరలే లేడు అని ఈ 2-3 ఏళ్ళుగా. దీని ఎవరు? దీనికి నందన్ నిలేకని ఏం చేయగలుగుతాడు, సోమనాథ్ ఏం చేయగలుగుతాడు, రాధాకృష్ణన్ ఏం చేయగలుగుతారు, ఎవరేం చేయగలుగుతారు? దీనికి ప్రభుత్వంగా చేయాలి. మనం మొన్న మాట్లాడుకున్నాం పార్లమెంట్ లో, ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వకంగా ఇన్ రైటింగ్ ఇచ్చిన రిప్లై ఏంటి? 39 మందిలో 24 మంది ఉన్నారు, 15 మంది లేనేలేడు. అవుట్ ఆఫ్ 39, 24 ఎంప్లాయీస్ ఉన్నారు రెగ్యులర్ శాంక్షన్ పోస్టులలో, 15 అయితే లేరు. ఆ 24 కూడా ఆల్ డిప్యుటేషన్. ఒరిజినల్ గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంప్లాయీస్ లేరు. అందులో ఆ శాఖ నుంచి ఈ శాఖ నుంచి విత్డ్రా డిప్యుటేషన్ చేసుకోవడం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది హైలీ ప్రొఫెషనల్ గా నడవాలి. దానికి నీవు డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఒక ఎంప్లాయీని, ఎనిమల్ హస్బెండరీ పశుపోల పోషణ నుంచి ఒకరిని,
సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఉపరితల రవాణా నుంచి ఒకరిని, గాలిలో ఎగిరే సివిల్ ఏవియేషన్ నుంచి ఇంకొకరిని, ఉక్కు గనుల శాఖ నుంచి ఒకరిని తీసుకుంటే ఏమొస్తే నాకు అర్థం కాదు. వాళ్ళ పని అంటే అర్థమే. డిప్యుటేషన్ అంటే ఎవరికి మనందరూ తెలుసు. డిప్యుటేషన్ అంటే ఏంటంటే ఢిల్లీలో పనులు ఉన్న వాళ్ళు లేదా ఆ శాఖ నుంచి ఒక శాఖకి వస్తారు. సో నీకు ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ కావాల్సింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి. అలాంటి ప్రొఫెషనల్స్ తో రిక్రూట్ కావాల్సిన బాడీ ఇంత దయనీయంగా ఒక్కడంటే ఒక్కటి డిప్యుటేషన్ కానీ వారు లేకపోతే ఇలా 73 కాంట్రాక్ట్, 174 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే దే ఆర్ నాట్ ఈవెన్ ఎంప్లాయీస్. మరి ఇలాంటి వాళ్ళను మీరు నియమించుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బలహీనపరచడం డెలిబరేట్ కాదా? ఇది క్లియర్ కనబడుతుంది. ఇదికేమి ప్రభుత్వమే కదా పార్లమెంట్కి ఇచ్చిన నివేదిక. సో అందువల్ల మీకు ఇక్కడ ఏ కమిటీ కూడా రికమెండ్ చేయలేంది రాజకీయ సంకల్పం. ఏ కమిటీ కూడా రికమెండ్ చేస్తే మారద్ది ఒక కాంపిటెన్సీ లెవెల్. మీకు గవర్నెన్స్, ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ గవర్నెన్స్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అడ్వైస్. ప్రొఫెషనల్ అడ్వైస్కి ఏముంది? మీరు వాళ్ళ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, జీమాట్ ఎగ్జామ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మీకు ఆన్లైన్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది. ఇవాళ మీకు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు ఆన్లైన్లో జరగడం లేదా? స్టాక్ మార్కెట్లో మీకు వేల లక్షల కోట్ల రూపాయల బ్యాంకింగ్లో ఇలా ట్రాన్సాక్షన్ జరగలేదా? ఇప్పుడు మనం అందరికి ఒక సామాన్యుడు కూడా గూగుల్ పే చేస్తాడు. మేము ఎక్కడ వేరే అకౌంట్లో పోతున్నాయా? ఇప్పుడు మీరు నా గూగుల్ పే చేస్తే ఇంకో అకౌంట్లోకి పోయిన ఉదాహరణలు ఎన్ని ఉంటాయి చెప్పండి? చాలా రేట్స్. అసలు ఆల్మోస్ట్ ఉండవు. అలా డైలీ లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి కదా, లక్షల కోట్ల డాలర్లు అటు ఇటు మారిపోతున్నాయి కదా. ఇంత సెక్యూర్డ్ ట్రాన్సాక్షన్స్ టెక్నాలజీ ఇస్తున్నప్పుడు ఈ సెక్యూర్డ్ ఎగ్జామినేషన్ పేపర్ ఎందుకు చేయలేము? కాన్ఫిడెన్షియాలిటీ ఎందుకు మెయింటైన్ చేయలేము? ఇది ఇంపాసిబుల్ టెక్నాలజీ ఏజ్లో కూడా. సాంకేతిక పరిజ్ఞానం ఇంత డెవలప్ అయిన తర్వాత ఇది అసాధ్యమేమి కాదు కదా. మీకు ఇప్పుడు యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ ఉంది అమెరికాలో. సో ఇలాంటి పరీక్షలు మనం ఒక్కరే శాట్ ఎగ్జామ్ ఉంది. మీకు ఈ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయి కదా. దేర్ నో డెప్త్ ఆఫ్ టాలెంట్. ఇప్పుడు అక్కడ ఇదే క్యాబినెట్ లో ఇప్పుడు మన తెలుగు వారు ఫేమస్ అని చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అమెరికాలోనే ఈ మెడికల్ టెస్టింగ్ లో చాలా అనుభవం ఉన్నటువంటి కంపెనీ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు మీరు యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళు అడగండి, వీరి సాఫ్ట్వేర్ ఫాలో అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి అశ్విని వైష్ణవ్ లాంటి టెక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో లేరా? మీకు చాలా అనుభవం కేంద్ర ప్రభుత్వంలోనే ఉన్నారు, వేరే వాళ్ళు లేరు. సో మనము ఎజెండా ప్రాపర్ గా లేక, నాయకత్వం లోపడంతో, గవర్నెన్స్ పైన కాన్సన్ట్రేషన్ లేక, నిరంతరం పాలిటిక్స్, ఎలక్షన్స్ ఎట్లా గెలవాలి, ఏ పార్టీని చీల్చాలి, ఏ పార్టీని చెండాడాలి, పార్లమెంట్ లో మెజారిటీ ఎట్లా తెచ్చుకోవాలి, ఏ గవర్నర్ని పెట్టి ఏ ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఏ ప్రతిపక్ష పార్టీని తమ వైపు తిప్పుకోవాలి, ఏ ఎంపీలను పార్టీ మార్చేలా చేయాలి, ఏ రాజకీయ పార్టీకి ఎలా ఇబ్బంది పెట్టాలి, ఈ వ్యూహాలు, ఎన్నికలు, రాజకీయాలు, అధికారము, వీటి చుట్టూ నాయకత్వం తిరగడం వల్ల వచ్చిన సమస్య తప్ప గవర్నెన్స్ పైన ఫోకస్ అంటే ఎందుకు జరుగుతుంది? ఇదేం అసాధ్యమే కాదు. ఇప్పుడు మీకు దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ ఎగ్జామ్ డన్. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేనే బోర్డెడ్ ఎగ్జామ్ పేపర్లు సెట్ చేశాను, అనేక ఎంట్రన్స్ ఎగ్జామ్లు కూడా సెట్ చేశాను. ఏది బయటకే లీక్ కాలే కదా. నా 1988 నుంచి 2023 అట్లీస్ట్ లాస్ట్ 20 years అయితే అది ప్రొఫెసర్. మొదట్లో టైటిల్ ప్రొఫెసర్ కాకపోయినా ప్రొఫెసర్ అయిన తర్వాత నా లైఫ్ లో కాన్ఫిడెన్షియాలిటీ రీత్యా వివరాలు చెప్పలేను, కానీ బట్ నెంబర్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్లు కండక్ట్ చేశాం, ఎంట్రన్స్ పేపర్లు సెట్ చేశాం, ఎగ్జామినేషన్ పేపర్లు సెట్ చేశాం. నా జీవితంలో నా అనుభవంలోనే ఒక్క పేపర్ లీక్ కాలే. ఒక్క పేపర్ అంటే ఒక్క పేపర్ లీక్ కాలే. ఇంకా ఇప్పుడైతే టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. అప్పుడంటే మాన్యువల్ గానే నువ్వు పేపర్ సెట్టింగ్ చేయాలి, మాన్యువల్ గానే తీసుకెళ్ళి నువ్వు ఇవ్వాలి, మాన్యువల్ గానే ప్రింట్ కావాలి, అది రావాలి, ఎంత మాన్యువల్ ప్రాసెస్. ఇప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం కూడా వచ్చింది కదా. సో మీకు టెస్టింగే కాదు, ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేటప్పుడు నేను సెట్ చేసినప్పుడు జాగ్రత్త పడుతున్నాను. ఈవెన్ బియాండ్ ద ప్రిడిక్షన్ ఆల్సో, అంటే సాధారణంగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు ఇట్లాంటి క్వశ్చన్లు. పాత పేపర్లు ముందు పెట్టుకొని
పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని ఇతర యూనివర్సిటీ ఎంట్రన్స్ పేపర్లు పెట్టుకొని ఈ రకంగా రావచ్చు అని. సో ప్రిడిక్షన్స్ కు కూడా అందకుండా ఎలా పేపర్ సెట్ చేయాలి, మెమరీకి టెస్ట్ కాకుండా వాళ్ళ నియర్ లో వాళ్ళలో ఉండే జర్నలిస్టిక్ యాప్టిట్యూడ్ ను లేదా ఎగ్జామినేషన్ అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ ను ఎలా టెస్ట్ చేయాలి, ఒక అంశాన్ని ఎలా టెస్ట్ చేయాలి, ఇలా కష్టపడి పేపర్లు సెట్ చేస్తే పేపర్ సెట్టింగ్ ఇస్ ఎ మ్యాసివ్ ఎక్సర్సైజ్. 10 గంటలు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనే క్వశ్చన్ అడగాలి అంటే ద్రవ్యోల్బణ రేటు ఎంత అని అడిగితే చాలా సులభంగా ఆన్సర్ ఇస్తారు. ఒక 4 రకాల సిచ్యువేషన్స్ ఇచ్చి ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందా అని అడగాలనుకోండి, నీకు ఎగ్జామ్ అంత ఈజీగా ఆన్సర్ చేయలేరు. అందువల్ల డెప్త్ ఆఫ్ క్వశ్చనింగ్ కానీ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ కానీ ఇట్ ఈస్ వేల సంఖ్యలో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. దేశంలో ఆ కొరత ఏమీ లేదు. దేర్ అబ్సల్యూట్లీ నో డెప్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పాను నాలాంటి ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ చేసిన వరకే దశాబ్దం పైగా నేను ఎగ్జామినేషన్స్ లీడ్ చేశాను మా డిపార్ట్మెంట్ లో బోర్డర్ స్టడీ చైర్పర్సన్ గా. సో అందువల్ల మీకు ఇదేమి ఇదేమి అర్థం కాని అంశమే రాకెట్ సైన్స్ కాదు. అన్ఫార్చునేట్లీ ద ప్రాబ్లమ్ లైస్ ఇన్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ కాంపిటెన్స్ ఉండాలి, గవర్నెన్స్ పైన శ్రద్ధ ఉండాలి. పొలిటికల్ గవర్నెన్స్ పైన ఉన్న శ్రద్ధ ఇతర ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ పైన లేదు. నిరంతరం పొలిటికల్ ఎంత మెటిక్యులస్ గా లెక్కలేస్తారంటే 2/3 మెజారిటీ రావటానికి ఇంకేం చేయాలి, ఎవరిని లోపలయ్యాలి. ఇప్పుడు ఎలా ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయింది, శివసేన అయిపోయింది, ఎన్సిపి అయిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు? మిగిలింది సమాజ్వాదీ పార్టీ. లేదు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ముజేస్తే జోడో అన్న మాట అనిపోయినాం అనుకోండి, ఇక్కడ కాంగ్రెస్ లో ముస్లిం పుడుతుంది, నాతో కలవండి అనిపోతే ఈ లెక్కలు వేసుకుంటూ పోతే సమాజం లేదు. సమాజంలో ఏ భావోద్వేగాన్ని రగిలించాలి, ఏ సోషల్ మీడియా ఇమేజ్ ను పెంచుకోవాలి, ఎలా ఇమేజ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, వీటిపైన ఉన్న శ్రద్ధ మీకు వ్యవస్థల నిర్మాణం పైన, వ్యవస్థల ఇంటెగ్రిటీని కాపాడడం పైన, వ్యవస్థల ప్రొఫెషనలిజాన్ని నిలబెట్టడం పైన ప్రభుత్వాలకు ఉంటే ఎందుకు జరుగుతాయండి దేశంలో? మనం ఒక్కడమే ఎగ్జామ్ పెడుతున్నామా? ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఎన్నేళ్ళ నుంచి నడుస్తుంది, ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయా మీకు? మరి ఇదే యూపీఎస్సీ కూడా జరుగుతుంది కదా ఎగ్జామ్, ఇదే దేశ ప్రభుత్వంలో కదా. అందువల్ల దేర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషన్స్ అని చెప్పడానికి చెప్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం మారడం లేదు కదా. అందువల్ల ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు, మనం ఒక్కడమే టెస్ట్ చేయలేదు. ప్రపంచంలో పరీక్షలు ప్రపంచం అంతా పెడుతుంది కదా. ఈ పరీక్ష కదా అంతర్జాతీయ స్థాయి పరీక్షలు కదా. మీకు ఇప్పుడు జిఆర్ఈ ఎగ్జామ్ అంటే వరల్డ్ వైడ్ గా టాప్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ అన్ని దానిపైన ఆధారపడి ఉంటాయి. వరల్డ్ వైడ్ గా మీకు జీమాట్ ఎగ్జామ్ అంటే వరల్డ్ వైడ్ యూనివర్సిటీ, సుందర్ పిచయ, సత్య నాదెల్లా కూడా జిఆర్ఈ ఎగ్జామ్ రాసే వెళ్ళారు అమెరికాకు. మీకు అలాంటి సిస్టమ్స్ ఉంటే స్టడీ చేసి వీ కెన్ ఆల్వేస్ ఇంప్లిమెంట్ దెమ్ కదా.